బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కు బయలుదేరుతారు. ఉదయం 11:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 12:05 మంగళగిరి ఎయిమ్స్ లో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇందులో భాగంగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు, 4 విద్యార్థులకు బంగారు పతకాలు బహుకరిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి విజయవాడ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్ మంగళగిరి పరిసరాల చుట్టూ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే సునీత, మరి కాసేపట్లో రాష్ట్రపతి విజయవాడ రానున్నారు. ఇందుకు సంబంధించినటువంటి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమె ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆమె నేరుగా మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో జరిగేటువంటి మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడ గన్నవరం విమానాశ్రయం మొదలుకొని మంగళగిరి పరిసర ప్రాంతాలు, ఎయిమ్స్ పరిసర ప్రాంతాలు అన్ని కూడా ఇప్పటికే ప్రత్యేక బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విజయవాడతో పాటు మంగళగిరి అంటే విజయవాడ గుంటూరు హైవే, విజయవాడ సిటీ, గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు, ఇతర రాకపోకలు సాగించేటువంటి మార్గాలలో మంగళగిరి పరిసర ప్రాంతాలతో పాటుగా మంగళగిరి గుంటూరు సంబంధించినటువంటి రహదారి, గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విజయవాడతో పాటు మంగళగిరి, గుంటూరు వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున అప్రమత్తమైంది. 2 రోజులుగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా గవర్నర్ కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తారు. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ రోజు జరిగేటువంటి రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే రాష్ట్రపతి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.